Namaste. Welcome to Sagar Yoga 8th week of weight loss series. So ఈ వారం మనం ఓవరాల్ బాడీ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేయాలి అంటే ముందు మన బాడీ కూడా ఫుల్గా వార్మప్ అవ్వాలి. వార్మప్ ఎందుకు అంటే మన మజిల్స్ అన్నీ కూడా నైట్ అంతా మనం పడుకొని ఉంటాం. తెల్లవారు లేకగానే కొంచెం స్టిఫ్నెస్ కానీ టైట్నింగ్గా ఉంటుంది. సో మజిల్స్ అనేవి టైట్నింగ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసినట్లయితే మజిల్ క్రాంప్స్ అనేవి అయ్యే అవకాశం ఉంది. అలాగే లిగమెంట్స్ కానీ జాయింట్స్ కానీ వేర్ అండ్ టేర్ అయ్యే అవకాశం ఉంది. సో వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, అట్లీస్ట్ ఫర్ 5 minutes. అలా వార్మప్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ లూజనప్ అయ్యి నెక్స్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే చేయగలుగుతామో అవి చేయడానికి మనం రెడీ అవుతాం అన్నమాట. సో 5 minutes వార్మప్ చేద్దాం. ముందుగా మనం ఒకసారి ఓంకారం చాంటింగ్ చేసి తర్వాత వార్మప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో రిలాక్స్గా కూర్చోండి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. నమస్కారం ముద్ర. ఓకే, ఇప్పుడు మనం వార్మప్ చేద్దాం. వార్మప్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెక్ రొటేషన్స్ చేసుకోవాలి. స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ నెక్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ స్లోగా రొటేషన్ చేయాలి. ఓకే, మినిమం గ్యాప్ తీసుకున్న లెగ్స్ మధ్య హ్యాండ్స్ వెంట రొటేషన్ చేయాలి ఒకేసారి. 1 2 3 4 5 6 రివర్స్. 1 2 3 4 5 6 గ్రేట్. నా ఇంకొంచెం గ్యాప్ తీసుకున్న లెగ్స్ మధ్య హ్యాండ్స్ వెంట సైడ్ స్ట్రెచ్ చేయండి అండ్ సైడ్ స్ట్రెచెస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ నైస్. నా అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ సైడ్ ట్విస్టింగ్స్ చేయాలి. హ్యాండ్స్ అండ్ సైడ్ స్ట్రెచ్ చేసి ట్విస్ట్ అయినప్పుడు ఒక హ్యాండ్ ఫోల్డ్ చేసి పూర్తిగా ట్విస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. స్ట్రెచ్. ఓకే, లెట్స్ డూ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. గ్రేట్. నెక్స్ట్ నీ రేజింగ్ చేద్దాం. ఓకే, నీ ఇలా ఈ విధంగా రేస్ చేయాలి. సో ఎంత హైట్ లెవెల్కి వెళ్తే అంత మీకు మూమెంట్ అనేది హిప్ మూమెంట్ కానీ లేదా నీ మూమెంట్ కానీ అవడం వల్ల జాయింట్స్ కూడా బాగా లూజ్నింగ్ అవుతుంది అన్నమాట. కమాన్ రైజ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ నైస్. బ్రీతింగ్ తీసుకోండి ఒకసారి. టేక్ డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. నా జంపింగ్ జాక్స్. ఓకే, ఇవి ఎలా చేయాలంటే లెగ్స్ వెంట దూరం వెళ్ళాలి, హ్యాండ్స్ పైకి వెళ్ళి క్రాస్ చేయాలి. ఓకే, హ్యాండ్స్ క్రాస్ చేయాలి, లెగ్స్ దూరం వెళ్ళాలి, రెండు ఒకేసారి జరగాలన్నమాట. అలాగే హ్యాండ్స్ కిందకు వచ్చినప్పుడు లెగ్స్ వెంట కూడా దగ్గర రావాలి. ఇవి మనం కంటిన్యూగా 10 నుంచి 20 టైమ్స్ వరకు చేయాలి. మినిమం 10 చేయాలి, మ్యాక్సిమం 20 టైమ్స్ ఒకే సెట్లో చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు 10 చేయగలిగితే 2 సెట్లు చేయండి, 20 చేయగలిగితే 1 సెట్ సరిపోతుంది. ఓకే, లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Very good. Great. ఓకే అండి, సో 5 minutes వార్మప్ పూర్తయింది. ఇప్పుడు మనం రెగ్యులర్ ప్రాక్టీస్లోకి వద్దాం. సో ఈ వీక్ నేను చెప్పినట్టు ఓవరాల్ బాడీ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి కొంచెం బ్రీత్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో బ్రీత్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టం ఏం లేదండి. మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగితే దానివల్ల బాడీలో బ్లడ్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దానివల్ల
టాక్సిన్స్ కానీ ఉంటే కనుక అవన్నీ కూడా రిలీజ్ అయ్యి బాడీ ఇంకా ఎనర్జీగా తయారవుతుంది. సో లెట్స్ డూ. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఓకే, హ్యాండ్స్ రెండు బ్యాక్ ప్లేస్ చేసి బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. బ్రీత్ ఇన్ చేసి వెనక్కి స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ రెండు పైకి లిఫ్ట్ చేసి స్లోగా బాడీని ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇంతవరకు వచ్చాక నీస్ నెమ్మదిగా కొంచెం బెండ్ చేసుకుని హ్యాండ్స్తో ముందుకి నడవడానికి ప్రయత్నించండి. ఓకే, పూర్తిగా బాడీ స్ట్రైట్ రావాలి. తర్వాత మళ్ళీ బ్యాక్కి హ్యాండ్స్తో నడవడానికి ప్రయత్నించండి. పైకి లేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఫార్వర్డ్ బెండ్ చేసి ముందుకు నడవడానికి ప్రయత్నించండి. సో బాడీ పూర్తిగా స్ట్రైట్ అయ్యే వరకు మీరు ముందుకు రావాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి వాక్ చేయండి. ఓకే, నౌ లెట్స్ డూ ఇట్. ఈ ప్రాక్టీస్ 10 టైమ్స్ నుంచి 12 టైమ్స్ వరకు చేద్దాం. ఓకే, మినిమం 10 టైమ్స్ చేయాలి, మ్యాక్సిమం 12 టైమ్స్ వరకు కంపల్సరీగా చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. సో మీ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు ప్రయత్నించండి. బాడీని ఓవర్గా ఫోర్స్ చేయొద్దు. ఓకే, మెల్లమెల్లగా చేద్దాం. ఓకే, ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి యోగా కానీ ఏదైనా సరే మీ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి తప్ప ఫోర్స్గా చేసి పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేయకూడదు. సో ఎప్పుడు కూడా మన బాడీ ఎంతవరకు సర్వీస్తుందో అంతవరకు చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాలి తప్ప మన బ్రీత్ని హార్ట్ రేట్ని ఎక్కువ పెంచుకొని బ్రీతింగ్ కంప్లీట్గా లూజ్ అయ్యే వరకు చేయకూడదు. ఓకే, సో యోగా అనేది ఎప్పుడు ఏంటంటే మీ హార్ట్ లెవెల్ కానీ మీ యొక్క బ్రీతింగ్ లెవెల్స్ కానీ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, సో బ్రీతింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ మీ కెపాసిటీని ఎంతవరకు ఉందో అంతవరకు చేయండి. మధ్యలో కనుక మీరు బ్రీత్ అవుట్ ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కనుక బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేయండి ప్రాబ్లం, కానీ 12 టైమ్స్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. సో లెట్స్ డూ ఇట్. రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, exhale, down, walk 1 2 3 4, body straight, back 1 2 3 4, up, stretch, raise up 1 2 3 4, stretch 1 2 3 4, raise up, stretch, up, down 1 2 3 4, stretch 1 2 3 4, up, raise up, down 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up 6 time 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up 1 2 3 4, stretch 1 2 3 4, up. Last two. 1 2 3 4, stretch 1 2 3 4, up. Last one. 1 2 3 4, stretch 1 2 3 4, up. Great. సెకండ్ ప్రాక్టీస్లోకి వెళ్దాం. సెకండ్ ప్రాక్టీస్లో హ్యాండ్స్ రెండు కూడా ఇంత దూరం పెట్టుకోవాలి. మీ షోల్డర్ ఎంత సైజ్ ఉంటే అంతే డిస్టెన్స్లో మీ హ్యాండ్ అనేది ప్లేస్ చేయాలి. తర్వాత లెగ్స్ రెండు బ్యాక్కి స్ట్రెచ్ చేసి బాడీని పూర్తిగా స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. తర్వాత నీ ఫోల్డ్ చేస్తూ మీ హ్యాండ్ దగ్గరికి మీ యొక్క నీ తీసుకురావడానికి ప్రయత్నించండి. వెనక్కి తీసుకువెళ్ళండి. మళ్ళీ లెగ్ చేంజ్ చేస్తూ నీ ముందుకు తీసుకొస్తూ మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా నీ ఫోల్డ్ చేస్తూ వెనక్కి తీసుకురావాలి. సో దీన్నే స్టెప్ క్లైంబింగ్ అంటారు. స్టెప్ క్లైంబింగ్లో ఇంకో వేరియేషన్ కూడా ఉంటుంది. సో ఈ వేరియేషన్లో మీకు ఎక్కువ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో
Now let's do it. So each ఒక్కో లెగ్ మీరు మినిమం 30 నుంచి 40 టైమ్స్ చేయాలి. సో 40 టైమ్స్ చేసి నేను చూపిస్తాను. మీరు ఒకవేళ 40 టైమ్స్ చేయగలిగితే చేయండి, లేదా 30 టైమ్స్ చేయండి. ఈచ్ లెగ్ 30 టైమ్స్ మినిమం చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80. Great. ఓకే, సో ఇవాళ మన థర్డ్ ప్రాక్టీస్. సేమ్ ప్రాక్టీస్ ఆల్టర్నేట్గా చేస్తాం అనమాట. ఓకే, ఆల్టర్నేట్ అంటే రైట్ ఇందాక ఏం చేసాం మనం, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ వైపు తీసుకెళ్ళాం, రైట్ లెగ్ని రైట్ హ్యాండ్ వైపు తీసుకెళ్ళాం. ఈసారి ప్రాక్టీస్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ వైపు తీసుకెళ్తాం, రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ వైపు తీసుకెళ్తాం. ఇందాక ప్రాక్టీస్కి ఈ ప్రాక్టీస్కి వేరియేషన్ ఎందుకంటే ఇందాక చేసిన ప్రాక్టీస్ మీ యొక్క లోవర్ అబ్డామిన్ పొట్ట కింద భాగం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు చేయబోయే ప్రాక్టీస్లో మన సైడ్ ఆబ్లిక్స్ వీటి మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఫోకస్ చేస్తూ మీరు చేసిన ప్రాక్టీస్ని అబ్జర్వ్ చేస్తూ మీ అంతటి మీరే ప్రాక్టీస్ని కొనసాగించండి. ఓకే, లెట్స్ డూ ఇట్. సేమ్ హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, లెగ్స్ రెండు కూడా మనకి స్ట్రెచ్ చేసి బాడీని వీలైనంత స్ట్రైట్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సేమ్ రిపిటేషన్ అనేది సేమ్. ఈచ్ లెగ్ 30 టైమ్స్ మినిమం చేయాలి. మ్యాక్సిమం 40 టైమ్స్ వరకు చేస్తే ఇంకా మంచిది. లెట్స్ డూ ఇట్. స్ట్రెచ్, క్రాస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80. Great. ఓకే, సో వెయిట్ లాస్ సిరీస్ 8th వీక్ 4th ప్రాక్టీస్ మనం వచ్చామండి. సో ఈ 4th ప్రాక్టీస్లో ఏం చేయాలంటే హ్యాండ్స్ ఇంతకు ముందులాగే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీ షోల్డర్ ఎంత ఉంటే అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చేసి లెగ్స్ రెండు కూడా ఈ విధంగా స్ట్రెచ్ చేసి బ్యాక్ కిందకి స్ట్రెచ్ చేయాలి. ఓకే, పూర్తిగా బ్యాక్ని స్ట్రెచ్ చేయాలి. సో ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీ ఇంపాక్ట్ అనేది మీ షోల్డర్స్ దగ్గర పడుతుంది అనమాట. ఓకే, పూర్తి స్ట్రెచ్ అనేది మీ బ్యాక్ అండ్ షోల్డర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మీ యొక్క థైస్ కూడా ఇక్కడ మీకు బాగా మజిల్ స్ట్రెచ్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. సో ఆ విధంగా మీరు అవేర్నెస్ అనేది బాడీ మీద కలగాలి. ఓకే, సో ఈ పొజిషన్ వచ్చిన తర్వాత హ్యాండ్స్ రెండు అక్కడే ఉండాలి, లెగ్స్ రెండు కూడా అక్కడే ఉండాలి. హ్యాండ్స్ అండ్ లెగ్స్ మూమెంట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఈ పొజిషన్ వన్స్ మీరు రీచ్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి రైట్ టోస్ టచ్ చేయండి. తర్వాత రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్
toes ని టచ్ చేయాలి. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ టోస్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ టోస్. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ సేమ్ కౌంట్ 30 times minimum, maximum 40 times. Okay, let's practice. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80. Great. So 8th week of weight loss series. So last practice. So ఈ ప్రాక్టీస్ లో మనం పూర్తిగా మన అబ్డామిన్ మీద ఫోకస్ చేస్తాం. సో మీరు చేయాల్సిందల్లా ఒక చైర్ తీసుకోండి, చైర్ మీద వాల్ సపోర్ట్ పెట్టుకోండి, బోత్ లెగ్స్ కూడా చైర్ మీద ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఓకే, బాడీని కొంచెం స్ట్రైట్గా పెట్టి వెనక్కి బెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత ఓకే, హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా నీస్ మీద పెట్టి నెమ్మదిగా రెండు హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ చేసి ఉంచేలాగా ప్రయత్నించండి. సో ఇంతవరకు వచ్చిన తర్వాత చాలామంది ఇలాగా హంచ్ అయిపోతారు, భూమిలాగా వచ్చేస్తారు. కానీ అలా ఉండకూడదు. బ్యాక్ అయితే ఎలివేట్లో ఉండాలి. ఓకే, నీస్ అనేది కుదిరితే దగ్గర పెట్టుకోండి, ఇలా కొంచెం దూరం మెయింటైన్ చేయండి పర్లేదు. కానీ హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచి బాడీని కొంచెం బ్యాక్కి స్ట్రెచ్ చేయండి. ఓకే, మీ బరువు అంతా కూడా మీ ఓవరాల్ బాడీ అంతా మీ బటక్స్ మీద ఉండాలి. ఓకే, లోవర్ బ్యాక్ ఉన్న వాళ్ళు మీ యొక్క లిమిటేషన్ చూసుకొని చేయండి. ఓకే, ఫోర్స్ఫుల్గా చేయొద్దు. బాడీని వీలైనంత బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. సో ఇలా చేసినప్పుడు మీకు ఇంపాక్ట్ వచ్చేసి మీ యొక్క థైస్ మీద పడుతుంది. నెక్స్ట్ మీ యొక్క కంప్లీట్ అబ్డామిన్ స్టాంప్ మీద పడుతుంది. సో జాగ్రత్తగా చూసి ఈ యొక్క ప్రాక్టీస్లో మినిమం 30 seconds ఉండడానికి ప్రయత్నించండి. 60 seconds అయితే ఎక్సలెంట్. ఓకే, నౌ వి విల్ డూ ఫర్ 30 seconds. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Slowly down your legs and relax completely. Excellent. So మన 8th week weight loss series లో 8th week కంప్లీట్ అయిందండి. So let us conclude with one Omkara and Shanti Mantra.
Shanti, Shanti, Shanti. Thank you.